మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. నా పేరు చాగంటి మురళీకృష్ణ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా DCMS చైర్మన్గా నేను బాధ్యతలు స్వీకరించాను. అయితే మొన్నటి నుంచి కూడా మన న్యూస్లో కానీ మన సాక్షి మీడియాలో కానీ పేపర్లో కానీ చూస్తున్నాం. ఏమనంటే రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు, రైతులకి యూరియా కొరత వచ్చేసింది అనేసి విష ప్రచారం మొదలుపెట్టారండి. ఈరోజు గమనిస్తే మనందరం చూస్తే మా DCMS ద్వారా మావి 21 బ్రాంచెస్ ఉన్నాయండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో. 21 బ్రాంచెస్లోని నిన్న మొన్నట్లోని 396 టన్నుల యూరియా పెట్టాం మేము స్టాకు. మా బ్రాంచెస్లో ప్రతి బ్రాంచ్లోని యూరియాతో పాటుగా కాంప్లెక్స్ ఎరువులు కూడా ఉంటాయి, పొటాష్ ఉంటుంది, సూపర్ ఉంటుంది. రైతులు యూరియాతో పాటు మిగతా ఎరువులు కూడా మా దాంట్లోనే తీసుకుంటారు. ఎటువంటి నాకు తెలిసి ఉండవుతే ఏదో కృత్రిమంగా ఏదో ఒక రోజు 2 రోజులో ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయ్యి వ్యాగన్ ఇబ్బంది అయ్యి కొద్ది రైతులు ఇబ్బంది పడవచ్చు తప్ప వాస్తవంగా అయితే ఎటువంటి కొరత లేదు. రైతుల్ని మభ్యపరుస్తున్నారు. ముందుగా ఎట్లా అంటే రైతుల కొరత వచ్చింది అంటే ఒక బస్తా కావాల్సి వచ్చిన వాళ్ళు 2 బస్తాలు పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టుకుందాం, నెక్స్ట్ కోటకు కూడా మన ఎరువులు దొరకవేమో అనే భావన జనాల్లో సృష్టిస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఈరోజు చూస్తే మా స్టాక్ వరకు వస్తే ఆల్రెడీ మా బ్రాంచెస్లో అంటే నరసాపురం బ్రాంచెస్లో 15 టన్నులు ఉంది, భీమవరంలో 33 టన్నులు ఉంది, గజ్జరంలో 5 టన్నులు ఉంది, జంగారెడ్డిగూడలో 15 టన్నులు స్టాక్ ఉంది, పెరవల్లో 30 టన్నులు స్టాక్ ఉంది, పెరుగుగూడెం 14 టన్నులు స్టాక్ ఉంది, వేలచింతలగూడెం 5 టన్నులు ఉందండి, నల్లజర్ల వచ్చేటికి 8 టన్నులు ఉంది, పోతవరం వచ్చేటికి 12 టన్నులు ఉంది, కండవెల్లి వచ్చేటికి 15 టన్నులు ఉంది, అప్పనవీడు వచ్చేటికి 2 టన్నులు ఉంది, దేవరపల్లి వచ్చేటికి 25 టన్నులు మెటీరియల్ ఉంది. ఈరోజు ఇప్పటికి మరి జనాలకు కొరత అని ఎట్లా చెప్తారన్నది నాకు అర్థం కావట్లా. జనాలు ఇబ్బంది పడిపోతున్నారు, రైతులు ఎటువంటి ఇబ్బంది లేదు. రైతులు ఏంటంటే స్టాక్ ఒకసారి రావడం వల్ల ఇవాళ నిన్న సాక్షిలో రాసుకొచ్చారు ఏమని, DCMS ఏలూరులో బారులు తీరిన జనం అని. అదేంటి యూరియా వస్తే జనం పట్టుకెళ్తా వచ్చారు, అది తప్పంటే ఎట్లా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. ఇది హాస్యాస్పదంగా ఉంది. మనలో మనమాట జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈ ప్యాలెస్లోంచి బయటకు ఎన్నిసార్లు వచ్చారు? మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి. జనాలు చచ్చిపోతే కూడా మీరు మీ ప్యాలెస్లో కూర్చుని తిరుపతి సిట్టింగ్ కూడా మీ ప్యాలెస్లో పెట్టుకుని తిరుపతి గుడికి వెళ్ళినట్టు కూడా మీరు వీడియోలు పెట్టేవారు. మీరు జనాల కోసం మాట్లాడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని విమర్శిస్తున్నారంటే చాలా నవ్వులాటగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గొప్ప అడ్మినిస్ట్రేటర్. ఆయన లాంటి అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు వరకు మన రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరిని నేనైతే చూడాల, మన స్టేట్లో కూడా అటువంటి వ్యక్తి లేడు. మన దేశంలోనే మంచి అడ్మినిస్ట్రేటర్ అయిన అటువంటి వ్యక్తిని మీరు ఇలా హాస్యాస్పదంగా విమర్శిస్తున్నారు. రైతులకి యూరియా అందివ్వట్లేదు, దానికి మీకు ఏ వంక లేక ఏదో సామెత ఉంది వెనక్కిటికి, ఏడుస్తున్నావు ఎందుకురా అంటే ఎగదొప్పడానికని. అలా కనిపిస్తుంది మీ మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కొంచెం జనాల మీద ఏదో ఇవాళకి ఏమీ లేవు, పథకాలన్నీ వారు మనటి వరకు ఏమీ లేక ఇవాళ ఏంట్రా అంటే జనాలు పడి యూరియా రైతులకు అందట్లేదని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. మీరు జనాలకు ఏదైనా చేయాలంటే ముందు రోడ్ల మీదకి రండి. ఇంట్లో కూర్చుని మీ ప్యాలెస్లో కూర్చుని మీరు మీ ప్రెస్ మీట్ ఇస్తే కాదు, మీరు డైరెక్ట్గా లైవ్ ప్రెస్లోకి రండి. మీకు మా వాళ్ళే సమాధానం చెప్తారు. మా వాళ్ళు కాకపోతే నేనే నాలాంటోడైనా మీకు సమాధానం చెప్తాడు. ఈ రోజుట్లో మీరు లైవ్ డిబేట్లోకి రండి. రారు, మీడియాకి దూరంగా ఉంటారు. ఏదో చెప్తాడు, కొబ్బరికాయ కొట్టడానికి కూడా బాసిపెట్లు వేసుకుని కొబ్బరికాయ కొట్టలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే స్థాయిలో మీరు లేరు. మీరు దాక్కుంటున్నారండి. ఈరోజు చెప్పాలంటే మీరు అసెంబ్లీకి రాకుండా మీకు 11 స్థానాలు మీకు జనాలు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ మీరు జనాల కోసం పోరాడాలా. మీరు అసెంబ్లీకి వచ్చి మీరు సమాధానం చెప్పాలి. అది మానేసి మీరు అసెంబ్లీని బాయ్కాట్ చేసి దాక్కుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే రైతులకు ఎటువంటి ఇబ్బంది లేదు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పారు, రేపు ఎల్లుండిలో కూడా యూరియా ఇంకా అందుబాటులోకి వస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులకి యూరియా ఇవ్వాలి, ఎరువులు ఇవ్వాలనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కింద మేము పనిచేస్తూ మేము కూడా మా బాధ్యత నిర్వహిస్తున్నాం. మా 21 బ్రాంచెస్ని కూడా మేము ఇంకా 40 బ్రాంచెస్గా విస్తరించాలనుకుంటున్నాం.
మీలాంటి వాళ్ళ వల్ల మేము కూడా దీన్ని కసిగా ఈ లోపలనే చేయాలి, 1 month లోపలనే 40 branches ఓపెన్ చేయాలని చూస్తున్నాం. 40 branchesలోనే కూడా మేము అందుబాటులో ఎరువులు తీసుకొస్తాక మా ప్రయత్నం మేము చేస్తామనుకుంటూ చెప్పుకుంటూ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, అదేవిధంగా లోకేష్ గారికి కానీ మేము ఎప్పుడో రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ, కారుమూరి నాగేశ్వరరావు ఏమంటున్నారంటే ఆ ఎరువులు గవర్నమెంట్ అందుబాటులోకి తీసుకురావట్లేదు, ఎరువులు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు అని అంటున్నారు. అచ్చెన్నాయుడు గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఖచ్చితంగా మనం చెయ్యాలి, మన DCMS ద్వారా మీరు రైతులకు అందుబాటులోకి ఎరువులు తీసుకురండి అన్నారు. ఈస్ట్ గోదావరి కానీ, ఏలూరు జిల్లా కానీ, వెస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి అయితే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తున్నారు. ఓన్లీ ఏలూరు జిల్లాకు వచ్చేప్పుడు కొద్దిగా టైట్గా ఉండేవాళ్ళు 12 టన్నులు ఇస్తున్నారు. అది ఏంటంటే స్టాక్ అయిపోయేటప్పటికి స్టాక్ ఇస్తున్నారు. ఇది ఏఓ గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఎరువులు ఇస్తున్నారు. జేడీ గారి ఆధ్వర్యంలో, ఏఓ గారి సమక్షంలో అందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా రైతులకి వాళ్ళు ఆధార్ కార్డు తీసుకుని వాళ్ళకి పొలం ఎంత ఉందో విస్తీర్ణం చూసుకుని వాళ్ళకి అందరికీ ఇస్తున్నారు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 DOF టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836. चलो 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 జీవి మాల్లో చలో చలో కిలో ఆషాఢం కేజీ సేల్. అందం కేజీల్లో, సౌందర్యం టన్నుల్లో, అంతకు మించిన ఆఫర్స్ తో. జీవి మాల్, షాప్ అండ్ సెలబ్రేట్. విజయ్ విహార్ సెంటర్, RR పేట, ఏలూరు.